హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. క్షణాతుల్లా నేను మీ బొమ్మవ్వ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇయ్యాల కూడా మీ ముంగటికి కొన్ని ముచ్చట్లు తీసుకొచ్చిన, అవేందో చెప్తా ఇనుర్రి. ఇగో మన మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మన మల్లారెడ్డి సార్ ఉన్నారు కదా, అయితే సార్ది నిన్న 50వ పెళ్లి రోజు అటుల్లా. ఇక మా 50వ పెళ్లి రోజు సందర్భంగా సార్ అభిమాని కందాడి శ్రీకాంత్ రెడ్డి సారు ఏం చేసిండో ఎరికేనా ఉల్లా. ఇక అభిమానులకు యువతకు గుర్తింపుగా ఉండేటట్టు మన యువతకు క్రికెట్ పోటీలు పెట్టిరట. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ కూడా హాజరైనట్టుల్లా. ఇక మరి సార్ రాగానే ఆయన అభిమానులు మస్తు మంది వచ్చిరట. ఇక సార్ కనబడగానే సీఎం సీఎం అని అంటుర్రటుల్లా. ఇక మరి పోటీలు ఎట్లయినాయో, మరి సార్ ఏం మాట్లాడిండో, మన మల్లారెడ్డి సార్ ఎట్లా మాట్లాడిండో మీరు కూడా ఒక మలక చూడురు, చూపెడతాం. ఫోటో అందరికి టాస్ చేస్తాడు, సార్ వచ్చి క్రికెట్ ఆడతాడు, సార్ బ్యాటింగ్ చేస్తాడు, నేను బౌలింగ్ చేస్తాను. మన యువకులు వచ్చిన సందర్భంగా మన పెద్ద సార్ మన కాబోయే సీఎం వారు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అడిగిన మల్లన్న ఎందుకు చేసినవి, మరి ఏమైంది? అయితే నేనేం చెప్పినా అంటే, మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు, తర్వాత మేడం పేరు కల్పన. అప్పుడు ఒక పని చేయన్నా, నిన్నెవరో పెళ్లి చేసిన ఆగ్రా ఆగ్రా వాళ్ళు ఎండల వాళ్ళంటే పాపం వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. నేనేం చెప్పినా అంటే, మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, #మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండనే పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పి అంటే పెడతా అన్న, తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో, వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక మన సంగీత్ పార్టీకి 14వ తారీఖు నాడు సార్ వస్తున్నాడు. సార్ అందరి ముంగట మాట ఇవ్వాలి సార్. అందరి ముంగట మాట ఇచ్చిన 14వ తారీఖు 8 గంటలకు సంగీత్ పార్టీకి మల్లారెడ్డి సంగీత పార్టీ ఓకేనా. మనం ఒక్క విషయం మర్చిపోయినా, ముఖ్యమైన విషయం మర్చిపోయినా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అట్లాగే చైర్మన్ గారు ఇద్దరు, 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా, అది ఫస్టా? ఓకే. తర్వాత 14వ తారీఖు నాడు అందరు సంగీత్కి రమ్మని అందరం పోదాం. థ్యాంక్ యూ.